Let us discuss the difference between the economic batch quantity, economic order quantity. ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీకి ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీకి ఉండేటటువంటి డిఫరెన్సెస్ని మనము ఇప్పుడు చూద్దాం. ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ ఈజ్ ఎ మెజర్ యూజ్డ్ టు డిటర్మైన్ ద క్వాంటిటీ ఆఫ్ units that can be produced at minimum average cost in given batch. ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ ద్వారా మనం ఏం డిటర్మైన్ చేయొచ్చంట, క్వాంటిటీ ఆఫ్ యూనిట్స్ దట్ కెన్ బి ప్రొడ్యూస్డ్. ఎంతైతే క్వాంటిటీ ఆఫ్ యూనిట్స్ మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో అవి ఎలా అంట మినిమం యావరేజ్ కాస్ట్కి ఎలా ప్రొడ్యూస్ చేయాలి అనే దానికి ఈ మెథడ్ మనకి హెల్ప్ అవుతుంది. ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ ఈజ్ దట్ ద ప్రోడక్ట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ది రిక్వైర్డ్ క్వాంటిటీ. ఎకనామిక్ బ్యాచ్ క్వాంటిటీ అనేది రిక్వైర్డ్ క్వాంటిటీని రిక్వైర్డ్ క్వాలిటీలో లోయెస్ట్ కాస్ట్కి ఎలా ప్రొడ్యూస్ చేస్తాము అనే దానికి ఇది హెల్ప్ అవుతుంది. ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ దట్ మీన్స్ ఈఓక్యూ ఈజ్ ఆల్సో నౌన్ యాజ్ ది ఫినాన్షియల్ పర్చేజ్ క్వాంటిటీ. దీన్నే ఏమని పిలుస్తామంట, ఫినాన్షియల్ పర్చేజ్ క్వాంటిటీ అని లేదా ఎకనామిక్ బయింగ్ క్వాంటిటీ అని పిలుస్తాం. ఈజ్ ఆర్డర్ టు క్వాంటిటీ దట్ మినిమైజ్ ద హోల్డింగ్ కాస్ట్. ఇది ఎలా హెల్ప్ అవుతుందంట, మనకి రిక్వైర్డ్ క్వాంటిటీ ఎంత అవసరమో ప్రొడ్యూస్ చేయడానికి దాన్ని మినిమైజ్ చేయటము. దట్ మీన్స్ హోల్డింగ్ కాస్ట్. హోల్డింగ్ అంటే ఏమని, ప్రిజర్వింగ్ అంటే మనము ఆ ఇన్వెంటరీని మెయింటైన్ చేసేదానికి అయ్యేటటువంటి కాస్ట్ని మినిమైజ్ చేసుకోవటానికి. అలాగే ఆర్డర్ ఎంత పెట్టుకోవాలి అంటే స్టాక్ని ఎక్సెస్గా కాకుండా ఎంత ఆర్డర్ని మనం మెయింటైన్ చేయాలి. ఇన్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో ఈ హోల్డింగ్ కాస్ట్ని ఆర్డరింగ్ కాస్ట్ని మినిమైజ్ చేసుకోవటానికి ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్లాస్లో ఈఓక్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, ఈబీక్యూని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనే ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దాం.